ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం ప్రియులారా 6వ వచనం నుండి 11 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. మూలవాక్యమై 8వ వచనం, నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధి నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడండి. నన్ను మమ్మను బలపరచండి. మీ దివ్యమైన హస్తాలకు మమ్మను మేము అప్పగించుకొనిచున్నాం. మీ ఆత్మ కార్యమును జరిగించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనము ధ్యానించుచున్న వాక్య భాగము, దీవించువానికి దీవెన లేదాయే. మళ్ళా చెప్పుచున్నాను, దీవించువానికి దీవెన లేదాయే. ప్రియులారా, ఇంతకీ ఎవరు దీవించేవారు? ఎవరిని దీవిస్తున్నారు? వారికి దీవెన లేకపోవడం గల కారణం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ చదువుబడిన వాక్య భాగంలో 8వ వచనమందు ఇలాగునున్నది, యెహోవా సన్నిధి నిలుచుటకును, ఆయన సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను అని చూస్తున్నాం. లేవి గోత్రపు వారిని. ఈ లేవి ఎవరు మనందరికీ తెలుసు. మరి యాకోబు లేయాల యొక్క కుమారుడు. పెద్ద కుమారుడు రూబేను, 2 షిమ్యోను, 3 లేవి, 4 యూదా. ఈ 12 గోత్రాలలో లేవి గోత్రం ప్రత్యేకమైన గోత్రం. లేవిని కనినప్పుడు లేవి యొక్క తండ్రి అయిన లేయా యాకోబునకు భార్య. అప్పుడు ఈ భర్త విషయమై ఆమె కొంత సమస్యని ఎదుర్కొంటూ ఉంది. ఎందుకంటే యాకోబు ఆమెను ఇష్టపడి చేసుకోలేదు. ఆమె కంటే కాస్త సౌందర్యవంతంగా ఉన్న రాహేలు కొరకు ఆయన కొలువు చేశాడు. కానీ తల్లిదండ్రులు మోసం చేసి లేయాకు వివాహం చేశారు. కనుక యాకోబు యొక్క మనసు లేయా మీద ఉంది, రాహేలు మీద లేదు. ఈమెను బలవంతంగా తెలియకుండా చేసిన కారణాన యాకోబు తన మీద మనసు పెట్టుకుని ఆమె కొరకు మరొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు, రాహేలు కొరకు. అయితే లేయా ద్వేషించబడిన సంగతి ప్రభు చూచి ఆమె గర్భాన్ని తెరిచారు. ప్రియులరా, రాహేలు గర్భం తెరవబడలేదు, కానీ లేయా గర్భం తెరవబడింది. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము అని లేఖనం సెలవిస్తుంది కదా. అంటే దేవుడు ఆమెకు స్వాస్థ్యాన్ని ఇస్తున్నారు. రూబేను, షిమ్యోను, లేవి ఇలాగు. ప్రియులారా, అయితే యాకోబు మనస్సు రాహేలు మీదనే ఉంది. ఆమె కొరకు కొలువు చేశాడు. మనసంతా ఆమె మీదే ఉండిపోయింది. అలాంటి సందర్భంలో లేయా ఈ కుమారుని కన్నప్పుడు అనుకుందంట, ఇక మీదటైనా, అంటే నేను ఇప్పటికి ఆయనకి 3వ కుమారుడు కన్నాను కదా, వంశాన్ని నిలవబెట్టాను కదా, తనకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గుర్తింపును కలుగజేశాను కదా. అంటే గత కాలంలో పూర్వీకుల దినాల్లో ఎవరు గొప్పవాళ్ళంటే ఆస్తులు ఉన్నవాళ్ళు కాదు పిల్లరా, సంతానం ఉన్నవాళ్ళే గొప్పవాళ్ళు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత సంపాదించామని అడగరు, కానీ ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. కనుక బిడ్డలే స్వాస్థ్యం. ఈ విధానంలో లేయా అనుకుంది, 3 కుమారులు కన్నాను నేను ఆయనకి. మా చెల్లి ఒక్క బిడ్డను కూడా కనలేకపోయింది. ఎంతగా నా భర్తను ద్వేషించాడో, వద్దనుకున్నాడో.
అంతకంటే ఎక్కువైన స్వాస్థ్యాలను నేను ఆయనకి ఇచ్చాను కదా దేవుని ద్వారా. దేవుడు నాకు అనుగ్రహించడం ద్వారా ఇక మీదటైనా నా భర్త నన్ను హత్తుకుని ఉంటాడు అని చెప్పి ఆయనకి లేవి అని పేరు పెట్టింది. లేవి అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకునుట. ఎవరిని ఎవరు హత్తుకోవాలి? తన భర్త లేయని హత్తుకుని ఉన్న ఈ లేవి అనబడిన ఈ వ్యక్తి దేవుని హత్తుకుని ఉండేవాడు. ఆమేన్. ఆ తల్లి ఎరుగకయే పేరు పెట్టేసింది. అయితే పిల్లరా, ఈ లేవి గోత్రాన్నట ప్రభు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? లేవి అనే మాటకు అర్థం హత్తుకుంటాను గుర్తుంది కదా. సో ఒక సందర్భంలో దైవజనుడైనటువంటి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 12 గోత్రాల ప్రజలు తిని త్రాగి ఆడడానికి లేచారు పిల్లరా. కింద ఏదో భయంకరమైన పనులు చేస్తున్నారని చెప్పి మోషేతో ప్రభు చెప్పగానే మోషే హడావుడిగా దిగొచ్చేస్తున్నప్పుడు జరిగినటువంటి విషయం చెప్తున్నాను. దిగొస్తున్న సందర్భంలో వారు తిని త్రాగి ఆడని లేస్తున్నారు కదండి. ఈ సందర్భాన దైవజనుడైనటువంటి మోషే అంటారు, ఇదిగో మీరు యెహోవా పక్షాన ఎవరైనా నిలుస్తారా, యెహోవా కొరకు ఎవరైనా నిలవబడతారా అని అడిగారు. బాగా వినాలి పిల్లరా. దేవుని కొరకు ఎవరైనా నిలవబడతారా మీలో అని అడగగానే 12 గోత్రాలలో ప్రభు కొరకు వచ్చిన గోత్రం, ప్రభు పక్షాన నిలవడానికి వచ్చిన గోత్రం లేవి గోత్రం. ఆ తల్లి ఎరుగకయ్యి ఏమని పేరు పెట్టిందో హత్తుకొనుటని. వారు దేవుని హత్తుకుని ఉండడానికి, దేవుని పక్షాన నిలవడానికి, దేవుని పనిని జరిగించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ప్రియులారా, ఈ విధానంలో వారిలో ఉన్న ఆసక్తిని చూచిన ప్రభువు 12 గోత్రాలని ఆశీర్వదించుటకు లేవి గోత్రాన్ని ఎన్నుకున్నారు. నిజానికి జ్యేష్ఠ గోత్రమైన రూబేను యందు ఆయనకు సంతోషం లేదు. షిమియోను యందు ఆయనకు మనసు లేకపోయింది. ఈ లేవి గోత్రాన్ని ప్రభు ఎన్నుకొని మిగిలిన 11 గోత్రాలను దీవించుటకు గాను వీరిని ఏర్పరచుకున్నాడు. అయితే వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత ప్రతి గోత్రము భాగాలుగా స్వాస్థ్యముగా కనానులో వారు పొందుకుంటే లేవి గోత్రానికి ఏ స్వాస్థ్యం ఇవ్వలేదట, ఆశీర్వాదం లేదు. లేవి గోత్రానికి స్వాస్థ్యం ఎవరు? దేవుడే. నిజానికి లేవి అందరినీ దీవించేవాడు, కానీ ఈయనకి దీవెన లేదు. దీవించువానికి దీవెన లేకుండా పోయింది. మరేంటయ్యా ఈయనకి దీవెన? కనానులో స్వాస్థ్యం లేదు, కానీ పరిశుద్ధుడైన ప్రభువే వీరి స్వాస్థ్యమై ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏర్పరచుకోవాలి దేవుని ద్వారా. దేవుడు వీరిని ఏర్పరచుకున్నారు కదా, దేవుడే వీరికి స్వాస్థ్యం అట. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఏర్పరచబడాలి. దేవుని ఏర్పాటులోకి మనం రావాలి. లేవీలు ఎలా వచ్చారు? తిని త్రాగి వాటిని వాళ్ళు విడిచారు కదా, విడిచిపెట్టారు కనుకనే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో మన జీవితంలో కూడా పిల్లరా, లోక సంబంధమైన ఏదైనా మనం విడిచిపెడితే పర సంబంధమైన ఒక ఈవి దేవుడు మనకిస్తాడు. వింటున్నారా పిల్లరా? ఒకే పాత్రలో 2 పానీయాలు ఉంచాం కదా, ఒకే పాత్రలో ఒకే ఊటలుండి, ఒకే బావిలుండి 2 ఊటలు పుట్టవు కదా, ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు కదా పిల్లరా. అలాగుననే ఒక మనుషుడు ఈ లోకంలో దేవుని విషయమే దేన్నైనా విడిచిపెడితే ఆ మనుషునికి దేవుడు కొన్ని ఈవులనిచ్చి ప్రభువు తనకు స్వాస్థ్యంగా మారబోతున్నాడు. కనుక ఆత్మీయులారా, సజీవుడైన దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో, మన పరిశుద్ధ జీవితంలో దేవుని కొరకు ఏదైనా విడిచిపెడతాం. అది ఏదైనా కావచ్చు. బహుశా కోపమా, ఒక అలవాట, లేక నీ మనస్సాక్షికి తెలిసింది ఏదైనా, దాన్ని మనం విడిచిపెట్టగలిగితే నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేస్తారు.
లేవీలు ఆనాడు విడిచిపెట్టారు పిల్లరా. వారి జీవితంలో ఏదైతే సరదా అనుకున్నారో, సంతోషమని ఆనందించారో దాన్ని విడిచిపెట్టారు. కనుకనే దేవుడు ఆ కృపనిచ్చారు. మరి మన జీవితంలో కూడా ఏ సంబంధమైనది ఏదైనా దాన్ని విడిచిపెడదాం. పరసంబంధమైన వాటిని స్వాధీనపరచుకుందాం. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమె తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ మేలుతోనూ మీ కృపతోనూ బలముతో నింపండి. మహా ఎండకు గాలిన అరణ్యములను స్నేహించిన వాడు నేనన్న లేఖనం అందరి యందు నెరవేర్పులోకి వచ్చిన గాక. మేలు చేత నడిపించి మహిమ పొంది మీ కార్యములు సఫలపరచండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.